దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని మహిమ కలిగిన మాటలు రోమపత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. మనస్సు విషయంలో దైవ నియమమునకు దాసుడవై ఉండుము. ప్రియమైన దేవుని సంగమా, నరుని ఆలోచనలు ఎల్లప్పుడూ చెడ్డవి అని బైబిల్ సెలవిస్తుంది. ఆదిలో మానవుని యొక్క మనసు చెడిపోయిన కారణంగా దేవుని ఎదుట నిలబడలేక ఏదైనా తోటలో నుండి అతడు త్రోసివేయబడ్డాడు. ఒక శాపగ్రస్తమైన జీవితంగాను దేవుడు లేని జీవితంగా అతడు గడిపినట్లుగా ఆదామును గురించి బైబిల్ సెలవిస్తుంది. పేతురు భక్తుడు అంటాడు, మీ మనస్సు అనే నడుమును కట్టుకోండి అంటాడు. మన మనస్సు కట్టబడకపోతే చంచలన స్వభావంతో ఉంటుంది. అంటే స్థిరమైనటువంటి మనసు మనకు ఉండదు. మేలు జరిగినప్పుడు దేవుడు, మనకు కీడు సంభవించినప్పుడు మనం దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం, విడిచిపెడుతూ ఉంటాం. ఒక మనిషి ఎదిగిన తర్వాత 2 తలంపులు కలిగి ఉంటాడు, ఇటు లోకము అటు భక్తి. ఈ 2 తలంపులు ఎప్పుడైతే కలిగి ఉంటాడో అతడు దేవుడి ఎదుట అసహ్యకుడిగా మారిపోతాడు. ద్విమనస్సును దేవుడు అసహించుకుంటున్నాడు. కనుక ప్రియ దేవుని సంగమా, మనం ఆత్మీయత కలిగి దేవుని యొక్క కార్యాలు చూడాలంటే మన మనసు కట్టబడాలి. మన మనసు ఎప్పుడైతే కట్టబడుతుందో మనం అప్పుడు అద్దరికి చేర్చబడతాం. చూడండి, ఓర్ఫా రూతు ఇద్దరు బయలుదేరారు నయోమితో. ఎక్కడికి? బెత్లెహేముకు. కానీ మార్గంలో కొంత దూరం రాగానే ఓర్ఫా తన మనసును మార్చుకుంది. తన మనసును ఎప్పుడైతే మార్చుకుందో మరలా బైబిల్లో తన పేరు ఎక్కడ కూడా ప్రస్తావన రాలేదు. అంటే కట్టబడిన మనసు ఏదైతే ఉంటుందో వారి జీవితాలు అక్కడికి ఆగిపోతున్నాయి. వారికి దేవునికి సంబంధం తెగిపోతుంది. దైవ నడిపింపుకి దేవునితో సన్నిహిత సంబంధానికి వారికి ఉన్నటువంటి అనుబంధం తెగిపోతుంది. అందుకే చూడండి, రూతు నయోమితో ఒక మంచి తీర్మానం చేసుకుంది. నా మరణమైన నీతోనే, జీవమైన నీతోనే, బ్రతుకైన నీతోనే, చివరికి సమాధి చేయబడే స్థలం కూడా మన ఇద్దరిది ఒకే దగ్గర ఉండాలని తీర్మానం చేసుకుంది. ఆ తీర్మానాన్ని బట్టి నయోమి ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే, రూతు మనసు కుదిరినందున, రూతు మనసు స్థిరపడినందున ఇంకా మౌనంగా ఉండిపోయి వారు బెత్లెహేముకు చేర్చబడ్డారు. ప్రియమైనటువంటి వారలారా, మన మనసు కట్టబడకపోతే మనము పరలోకానికి చేర్చబడలేం. పరలోకానికి చేర్చబడాలంటే మన మనసు కట్టబడాలి. రూతు మనసు కట్టబడింది, ఆమె బోయాజుని వివాహం ఆడింది. రేపు మన మనసు కట్టబడ్డప్పుడు బోయాజుకు సాదృశ్యంగా ఉన్న మన యేసయ్య ప్రత్యక్షమైనప్పుడు ఆ వివాహానికి మనము యోగ్యులుగా మార్చబడతాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనసు అనే నడుము కట్టబడ్డప్పుడే మనము దేవుని రాజ్యానికి యోగ్యులుగా మార్చబడతాం. ఒక పట్టణాన్ని పట్టుకున్నట కంటే మనసును కట్టుకున్నట మేలు అని ఉంది బైబిల్లో. కనుక పరివిధాలుగా తప్పించే మనస్సును ఈ దినాల్లో మనం స్వాధీనపరచుకోవాలి. అందుకు మనకు పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. అంత్య దినములలో దేవుడు మనందరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. కనుక ఆ ఆత్మను సంపాదించుకొని పొందుకొని మనసు కట్టబడి ఆయన రాజ్యానికి మనం సిద్ధపడదాం. ప్రభువు అట్టి కృప మనకు దయచేయను గాక. ఆమేన్.